ఓకే అండి. మేడం నమస్తే అండి. నమస్తే. అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ ఈరోజు జనసేనను ఉద్దేశించి ఒక వ్యాఖ్య అయితే చేశాడు. అది మహిళల్ని కించపరిచే విధంగా కూడా అనిపిస్తుంది. జనసేనకు 5వ తనం లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఆయన జనసేన పెళ్లి చేసుకుని జనసేన ముత్తైదు చేద్దాం అనుకుంటున్నాడు ఏంటి? అసలు మాకు అర్థం కావట్లేదు. జనసేన అంటే ఒక 5వ తనం ఏంటి, లేకపోతే ఇంకో మాట ఏంటి? అసలు ఏం మాట్లాడాలనుకుని ఏం మాట్లాడుతున్నారు? ఒక ఫుల్ క్వార్టర్ ఏమైనా తాగి మాట్లాడుతున్నారా, లేకపోతే జన సైన్యం గురించి తెలిసి మాట్లాడుతున్నారా, తెలివిగా మాట్లాడుతున్నారు అనుకున్నారా? నిన్నటి రోజు ఎవడో చెప్పెత్తితే కుమ్మారు. చెప్పెత్తబోతుంటే ఏది తెలంగాణలో కదా, మీకు గుర్తుందో లేదో బహుశా, కుమ్మి ఎముకలతో సహా బోన్లు బయటకు వచ్చినాయి. అదే రకంగా ఇక అన్నయ్య గురించి మాట్లాడాల్సి వస్తే మనందరికీ తెలిసిన విషయమే. టీడీపీలో ఎవరైతే చంద్రబాబు గారిని అరెస్ట్ అయిన మూమెంట్లో అన్నయ్య జగ్గైపేట రోడ్డు మీదకు వస్తుంటే అన్నయ్యని ఎక్కడ ఇబ్బంది పెడతారా అని కనీసం ఒక 50-60 వేలు జనం ఆయన చుట్టూ, ఒక 2 లక్షల మంది ఇళ్ల దగ్గర, అదే రకంగా ఒక 30,000 బైకులు, ఒక 30-40 కార్లు, ఎన్ని రకాలుగా వెళ్ళినాయో మనం చూసాం. ఈ రోజుకు చుట్టుముట్టు ఒక 200 మంది పోలీసులు ఉండి అన్నయ్యని తాకలేకపోయారు. ఎందుకంటే పొరపాటున కింద పడుకున్నాడు కదా, చేత్తో పట్టుకొని లేపుదాం అనుకుంటారేమో, చెయ్యి పట్టుకున్నా సరే కుమ్మి అవతలేస్తారు జన సైన్యం అని తెలుసు. జన సైన్యం గురించి బాగా తెలుసు. నోవటల్లో అన్నయ్యని జనవాణి ఇస్తూ బంధించిన టైంలో అప్పుడు కూడా అంతే. అన్నయ్య లోపల ఉన్నాడు, బయట ఒక 3,000 మంది పోలీసులు ఉన్నారు. ఎందుకురా నాయన ఒక్కడిని బంధించడానికి 3,000 మంది అంటే, ఒకసారి కబ్బోర్డు డోర్ తీసుకొని బయటకు చూడు, కిటికీ డోర్ తీసుకొని బయటకు చూడు, 30,000 మంది జన సైనికులు ఏది నోవటల్ లోపలే ఉన్నారు. బయట ఒక 50,000 మంది అర్ధరాత్రులు అపరాత్రులు ఇది చంటి పిల్లని సంకలో పెట్టుకుని ఒక తల్లి కూర్చున్న పరిస్థితి. మా నాయకుడికి ఎన్ఎస్జే కమాండర్లు ఉండరండి, మేమే జన సైన్యం. అన్నయ్య వర్షంలో జగ్గైపేట వస్తే అన్నయ్య మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అన్నయ్య ప్రశాంతంగా నిద్రపోయే వరకు జన సైన్యం వర్షంలో బైకుల మీద నడుచుకుంటూ తడుచుకుంటూ ర్యాలీలు అలాగే ఉన్నారు. మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం మా అన్నయ్యని. వీడు ముత్తైదు అంటాడా, లేకపోతే ముండమోప అంటాడా, ఎవరు వీళ్ళు మాట్లాడడానికి? అసలు ఒక జన సైన్యం అంటే అసలు ఏమనుకుంటున్నాడు? గతంలో బహుశా తెలిసి ఉండకపోవచ్చు, 2 చోట్ల ఓడిపోయాడు. ఎవడురా నువ్వు? గజనీ మహమ్మద్ ఎన్నిసార్లు ఓడిపోయాడు? గెలిచినోడు పేరు చెప్పు. నీకు భీమవరంలో గెలిచినోడు పేరు చెప్పు. ఏం చేశాడు భీమవరంలో అడుగు. అదే రకంగా గాజువాకలో గెలిచినోడు ఎవడో పేరు ఎవడు చెప్పలేడు, గెలిచినోడు ఏం చేశాడో చెప్పలేదు. మోసం చేశారు. అదే ఊరి జనం ఊరి జనానికి ఇబ్బంది వస్తే అన్నయ్య నిన్నటి రోజు ఏది మన పొట్లు తగలబడిపోతే ఎంత పెద్ద అసలు తెలంగాణ ర్యాలీల్లో మధ్యలోంచి కూడా వచ్చి వైజాగ్ ప్రజల కోసం ఆయన ఓడించి ఆయన మోసం చేసిన ప్రజల కోసం కూడా అన్నయ్య వచ్చి 30 లక్షలు నష్టపరిహారం ఇచ్చి తన సొంత డబ్బు. అటువంటి వ్యక్తి అండి. ఈరోజు కౌలు రైతులకి డబ్బులు ఇచ్చే దగ్గర టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారంటే అన్నయ్య చనిపోయిన రైతునే చూడు, పార్టీని చూడొద్దు, కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు అన్నటువంటి మా అన్నయ్య గురించి మాట్లాడడానికి వాడి బతుక్కి వాడి స్థాయికి సరిపోదండి. కొణిదల వారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. జన సైన్యం గురించి మాట్లాడితే దోల తీర్చిపడేస్తారు అని కేఎస్ ప్రసాద్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం.